నమస్తే అండి. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. ముందుగా నన్ను సపోర్ట్ చేసే నా యూట్యూబ్ కుటుంబానికి ధన్యవాదాలు. 1000 పైగా సబ్స్క్రైబ్ చేశారంటే చాలామందికి అదేం గొప్ప కాకపోవచ్చు, కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. అది మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కాకపోతే లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడట్లేదు. లాంగ్ వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, వీలున్నప్పుడు చూడండి. మరి ఈ వీడియోలో జుకీనీ అంటే మేము కోజెట్ అని కూడా అంటాము, అది ఎలా పెంచానో చూపిస్తాను. ఈ వీడియో సెకండ్ పార్ట్లో 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ రీచ్ అయినందుకు మా వారు నా కోసం స్పెషల్ కేక్ చేశారు ఈ జుకీనీతో. ఇదిగోండి ఈ జుకీనీ మొక్కలు, ఇవి కోర్జెట్ అని కూడా అంటాం మేము ఇక్కడ. చిన్న డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో వేసాను కన్నాలు పెట్టి. ఇప్పుడు కాసింది ఇందులో. ఇది ఎల్లో వెరైటీ, ఇది పండిపోయింది కాదు, దాని రంగే అంత. ఇందుగా ఇది కొంచెం చిన్నదైనా కట్ చేస్తాను, లేతగా ఉంటేనే మంచిది. ఇదిగో ఇన్ని వచ్చాయి, ఇవి కూరకు సరిపోతుంది ఇప్పుడు మాకు. ఇవి అసలు నేల పాతే ఇంకా పెద్ద పెద్దవిగా వస్తాయి ఈ కోర్జెట్ అన్నవి, కానీ మరి స్థలం లేదు. అందుకని ఇంటి పక్కన ఉన్న సందులో ఇలాగా బకెట్కి కన్నాలు పెట్టి, ప్లాస్టిక్ డబ్బాలు కన్నాలు పెట్టి, మట్టి వేసి ఇలా పెంచుతున్నాను అనమాట. ఇదో బకెట్. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూరగాయలు పెంచుకోవాలి అనుకోవాలి, కానీ ఎక్కడైనా పెంచుకోవచ్చు. కుండీల్లో పెంచవచ్చు, ఏ సందులో అన్నా పెంచుకోవచ్చు స్థలం లేకపోతే. నేను అమెజాన్ నుంచి సీడ్స్ తెప్పించాను. ఒక ప్యాకెట్లో 20 ఉన్నాయి. అన్నీ మొలిచాయి, కానీ సాయిల్లోనే ఏదో ఫంగస్ పట్టేసి అందులో చాలా పోయి ఇప్పుడు 5 మాత్రం మిగిలాయి అన్నమాట. సాయిల్తో చాలా ప్రాబ్లం వచ్చేసింది. ఇంక ఫర్టిలైజర్స్ అయితే గ్రోత్ కోసం ఒక గుప్పెడు గ్రోమోర్ వేస్తాను చిన్నగా ఉండగానే, ఒక 4-5 ఆకులు వచ్చినప్పుడు. తర్వాత మొగ్గలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు టొమాటో ఫీడ్ 1 టేబుల్ స్పూను 1 గ్యాలన్ వాటర్లో కలిపి వేస్తాను, అంతే. ఈ జుకీనీతో కూర చేసుకోవాలంటే నేను తొక్క తీయను, లేతగానే ఉంది కదా, అలా తొక్కతోనే ముక్కలు తరిగేసి పోపేసి కొంచెం ఆనియన్స్ వేయించేసి ఉప్పు కారం పసుపు వేసాక వండేయడమే. దానికి మూత కూడా వేయను నేను, నీళ్లు వేయను. నీళ్లు వేస్తే అది బాగా పప్పులాగా అయిపోతుంది. కొంచెం ముక్కలుగా ఉండాలంటే నీరు వేయకూడదు, మూత పెట్టకూడదు, తొక్క తీయకూడదు. అది సీక్రెట్. నెక్స్ట్ జుకీనీ క్యాషు రోజ్ కేక్ ఎలా చేసామో చూపిస్తాను. కావలసిన ఇంగ్రీడియంట్స్: షుగర్ 400 grams, సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ 250, ఎగ్స్ 4, ఆయిల్ 250 ml, బేకింగ్ పౌడర్ 1 tablespoon, చిటికెడు ఉప్పు. గ్రేట్ చేసిన జుకీనీ 250 grams, దాల్చిన చెక్క పౌడరు 1 tablespoon, వెనిల్లా ఎసెన్స్ 1 tablespoon, అవెన్ టెంపరేచర్ 180 degrees, బేకింగ్ టైం 45 minutes. ఎలర్జీలు ఏమి లేకపోతే క్యాష్యూ నట్స్ 1 cup, డెకరేషన్కి రోజ్ పెటల్స్, ఐసింగ్ షుగర్ 250 grams, బటర్ 100 grams. ముందు ఈ జుకీనీని తొక్క తీయకుండా గ్రేట్ చేయాలి. సన్న గ్రేటింగ్ కాదు, కోర్స్గా గ్రేట్ చేయాలి. మరి సన్నగా అయితే ముద్దైపోతుంది. అది గ్రేట్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో షుగర్ వేసి అందులోనే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో వేయాలి. అందుకని షుగరు ఫ్లవరు ఒక బౌల్లో వేస్తాము. అందులోనే బేకింగ్ పౌడరు, సినమన్ పౌడరు, వేయించిన క్యాష్యూ నట్స్ అందులో కలిపేసుకోవాలి.
చిటికెడు ఉప్పు వేస్తాం. ఎందుకంటే పులుసులో బెల్లం ఎలా వేస్తామో ఇలా కేక్‌లో కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందంట, ఎన్హాన్స్ అవుతుందట. వేరే గ్లాస్ బౌల్‌లో వెట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఆయిల్, వెనిల్లా ఎసెన్స్ లిక్విడ్ కదా అది, అండ్ ఎగ్స్, ఈ 3 వేరే బౌల్‌లో కలుపుకోవాలి. తర్వాత ఈ వెట్ బౌల్లోనే గ్రేట్ చేసిన జుకీనీ ఉంది కదా, అది అందులో కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం ఈ పిండి షుగరు కలిపిన బౌల్ ఉంది కదా, అందులో అవి కొంచెం కొంచెం కలుపుకోవాలి ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో. అంతా ఒకసారి అయితే ముద్దగా లంప్స్ వచ్చేస్తాయి, అందుకని కొంచెం కొంచెం కలపాలి. ఈలోగా ఒక కేక్ టిన్ని గ్రీస్ ప్రూఫ్ పేపర్తో లైన్ చేసి కొంచెం బటర్ వేసి రెడీ చేసుకోవాలి. ఈ కేక్ మిక్స్ అంతా మిక్స్ చేసాక లంప్స్ ఏవి లేకుండాను అదంతా ఆ టిన్లోకి వేసుకోవాలి. $180 degrees ప్రీహీట్ చేసిన ఓవెన్లోకి ఇప్పుడు ఈ కేక్ టిన్ మిడిల్ సెక్షన్లో పెట్టాలి. ఎందుకంటే చుట్టూతా హీట్ రావాలి కదా, అందుకు 45 minutes బేక్ చేశాక కాస్త పైకి తీసి ఈ పూలతో గుచ్చి చూస్తే పిండేది దానికి అంటుకోకుండా రావాలన్నమాట, క్లీన్గా రావాలి. వస్తే అది కేక్ బాగా కుక్ అయినట్టు, బేక్ అయినట్టు లెక్క. ఈ కేక్ కూల్ అయ్యాక ఒక బౌల్లో బటర్ వేసి ఒక 15 seconds మైక్రోవేవ్లో పెడితే అది కరుగుతుంది. అందులో ఐసింగ్ షుగరు కలిపేసుకోవాలి. పేస్ట్లా తయారు చేయాలి, మరీ జారుగా ఉండకూడదు, ఎందుకంటే దీన్ని పైపింగ్ చేయాలి కదా, ఒక సిరంజ్ లాగా ఉంటుంది. ఆ పైపింగ్ దాంట్లో వేసి చిన్న రోజెట్స్లా చేయొచ్చు. నాజిల్ మార్చాను నేను తర్వాత బార్డర్ వేసాక, మధ్యలో అయితే చిన్న లేస్ లాగా డిజైన్ లాగా వేసాను. అప్పుడు దాని మీద ఒక రోజ్ పెట్టి రోజ్ పెటల్స్ చుట్టూ బార్డర్ లాగా వేసాను. రోజ్ పెటల్స్ తినచ్చు కదా మనం, దే ఆర్ ఎడిబుల్. ఫస్ట్ టైం జుకీనీతో కేక్ చేసాము, కానీ ఇది వరకు తిన్నాం మేము. ఇది తినడం కొత్త ఏం కాదు, కానీ ఇంట్లో చేయడం ఫస్ట్ టైం చేస్తున్నాము.
క్యారెట్, బీట్రూట్, యాపిల్, పంప్కిన్ ఏదన్నా వేసి కేక్ చేయొచ్చు. కొంతమంది పైనాపిల్ చేస్తారు కూడాను. నేనైతే పైనాపిల్ చేయలేదు ఇప్పటిదాకా. కానీ క్యారెట్, బీట్రూట్, యాపిల్, పంప్కిన్ చేశాను. ఇలా రోజ్ పెటల్స్ పెట్టి డెకరేట్ చేశాను. ఆ రోజ్ పెటల్స్కి ఐసింగ్ షుగర్, కొంచెం క్యాస్టర్ షుగర్ కూడా చల్లాను. 2 రకాల రోజ్ పెటల్స్ ఉన్నాయి, డార్క్ రెడ్ అండ్ పింక్ కూడాను. చూడండి బాగా వచ్చింది కదా డెకరేషను. ఇప్పుడు కోసి తినేయడమే. సో ఈ కేక్ కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉంది, స్పాంజీగా ఉంది, లోపల నట్స్ ఉన్నాయి. ఇంకా అంతకన్నా ఏం కావాలి. అండ్ విత్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ ఎక్సలెంట్ అనమాట. సో అదండి సంగతి. జుకీనీ చిన్న సందులో బకెట్లోనూ ప్లాస్టిక్ డబ్బాలో ఎలా పెంచానో చూసారు, కూర ఎలా వండానో చూసారు. ఈ జుకీనీ కొత్త రకం కేక్ కూడా చూస్తారు. కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ మరి పాపం మీకు ఇవ్వలేను, కానీ ఇమాజిన్ చేసుకోండి. అండ్ వీలైతే ట్రై చేయండి. రెసిపీ ఇచ్చాను కదా, ఎలా చేయాలో చూసారు కూడాను. మీరు కూడా ట్రై చేయండి. ముందు చిన్నవి ట్రై చేయండి, కూర వండుకోండి. తర్వాత మీకు నచ్చితే అప్పుడు కేక్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మరి కొన్ని కొత్త విషయాలు, కొత్త తోటలు, పూలు, పళ్ళు, వంటలు అన్నీ చూడొచ్చు. అప్పటిదాకా సెలవు. బాయ్ బాయ్.